అయ్యో ఊర్లో ఉంటే బాగుండేది, సమ్మర్ వచ్చేసింది, ఈ టైం కల్లా తాటి ముంజల్ని తినేవాళ్ళం అని ఎవరైనా అనుకుంటున్నారా? తాటి ముంజల్ని మిస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. ఒక్కసారి ఈ కొబ్బరి ముంజల్ని ట్రై చేస్తే మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ని కూడా మర్చిపోతారు. ముందుగా వీడియోకి ఒక లైక్ వేసుకుని సునీత సుబ్రహ్మణ్యాన్ని ఫాలో చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే కొబ్బరి ముంజలు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాల గురించి మాట్లాడుకుందాము. బయటకెళ్లి లీటర్ బాటిల్ కొబ్బరి నీళ్లు తెచ్చుకోవాలి. అసలు కొన్నా కొసరు ముఖ్యం అనే సామెత ఎప్పుడైనా వినుంటే మాత్రం కొబ్బరి నీళ్లు తీసుకుని కొబ్బరి ముక్కలు మాత్రం తెచ్చుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే దీని మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ముక్కలే. అది కూడా అప్పటికప్పుడు కొట్టిన టెంకాయలోని కొబ్బరి ముక్కలు అయితేనే దీని టేస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. దాంతో పాటు కొంచెం పంచదార, అగరగర పౌడర్. ముందుగా మనం కొసరుగా తెచ్చుకున్న కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని లీటర్ కొబ్బరి నీళ్లు వేసి దానిలో ఒక స్పూన్ పంచదార, ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గిన్నెలో అగరగర పౌడర్, కొద్దిగా వాటర్ కలుపుకుని మరిగే కొబ్బరి నీళ్ళలో ఈ అగరగర మిక్స్ ని కూడా వేసుకుని ఇంకో పొంగు రానివ్వాలి. దీన్ని గిన్నెలో వేసుకుని ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని బయటకు తీసుకోగానే ఇలా జున్ను గడ్డలాగా ఫామ్ అవుతుందండి. అంతే, కొబ్బరి ముంజు రెడీ అయినట్టే. ముక్క ముక్క కొరకంగానే జిల్ జిల్ జిగా జిగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.